అదేంటి ఆ కొత్త నిబంధన ఏంటంట? ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏమిటి ఆ నిబంధన? ఇప్పుడు చెప్తున్నాడు. వారి మనస్సుల్లో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుమని తన పొరుగువారికి కానీ తమ సహోదరులు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇశ్రాయేలు వారి పాపాలని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను, వాళ్ళని క్షమిస్తాను. అంతకుముందేమో మీరు నన్ను పూజించకపోతే మీ తాట తీస్తా, మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా, మీ పిల్లల్ని ఇంకొకటికి అప్పగిస్తా, ఇవన్నీ ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడు అట్లా కాదు, ఇక నిబంధన మార్చేస్తున్నాను నేను.